స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రతి దినము మానవుని అంటే క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా మరి మనకు ఉండాల్సిన దినచర్య ఏంటంటే ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, అలాగే ఆయన కట్టడలు విధులు అనుసరించి నడవడానికి ప్రయత్నమే మరి క్రైస్తవుని యొక్క దినచర్య అని మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు దేవుని వాగ్దానం చదువుకోదు. నేను చదువుతున్నాను 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. 3వ దినమున నీవు యెహోవా మందిరములకు ఎక్కిపోదు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇక్కడ ఒకానొక సందర్భం వచ్చింది. యెషయా మరి హిజ్కియా యొద్దకు వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు మరి హిజ్కియా మరి దేవుని వైపు ప్రార్థన చేస్తూ కృపతో నా యొక్క క్రియలు, నా యొక్క మరి ప్రవర్తన అంతా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటూ ఏడుస్తాడు అనమాట. ఏడ్చినప్పుడు వెంటనే మరలా యెషయాకి మరి దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, హిజ్కియా వద్దకు వెళ్ళి నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి హిజ్కియా యొక్క దినచర్య చాలా బాగుంది, దేవునికి దగ్గరగా ఉంది. మరి పాత జీవితం అంతా కృపతో జ్ఞాపకం చేసుకోమని మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో అడగడం జరిగింది. కనుక మరి ఈ దినం మనకి శ్రమ కలిగినప్పుడు మన యొక్క జీవితం కోసం నేను పలానా నాడు ఎంత మంచిగా జీవించాను అని ఒకవేళ మనం దేవుని దగ్గర చెప్పగలమండి? లేదు కదా. మరి హిజ్కియా మరి చక్కటి ప్రవర్తన కలిగి, చక్కటి దినచర్య కలిగి మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కనుకనే మరి ఇక్కడ హిజ్కియా యొక్క ప్రార్థన అంగీకరించబడింది. మరి హిజ్కియా మరి రోగం కుదుర్చబడి మరి ఆయనను దేవుడే బాగు చేసి స్వస్థపరిచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఎవరైనా సరే హిజ్కియాను బాగు చేసిన దేవుడే మరి మన దేవుడు. హిజ్కియా దేవుడే మన దేవుడు, దావీదు దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, మన పితరుల దేవుడు మరి మన యేసయ్య. గనక మరి హిజ్కియా ఏ దేవుడిని అయితే కలిగి ఉన్నాడో మనము కూడా అదే దేవుడిని కలిగి ఉన్నాం. కనుక అదే దేవుడిని అనుసరించి మన దినచర్యలో మరి దేవునికి దగ్గరగా జీవించినప్పుడు హిజ్కియాకు వచ్చిన స్వస్థత, హిజ్కియాకు వచ్చిన దర్శనం, హిజ్కియాకు వచ్చిన ప్రత్యక్షత మనం కూడా పొందుకుంటాం. కనుక ఆయన ఇస్తున్న వాగ్దానం తెలుసా, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ దినం వ్యాధుల కారణంగా, బాధల కారణంగా మరి ప్రతి విషయంలో పాడైపోయిన స్థితిలో ఉన్నామేమో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నామేమో, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో. అయితే నా ప్రభువునికి ఇస్తున్న వాగ్దానం తెలుసా, ఆయన నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నట్టు. కనుక సరే, నీవు సిద్ధమా అని నీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి వాగ్దానం నా కోసమే అని నమ్మి విశ్వసించి మరి విశ్వాసంతో ప్రార్థన చేయండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మరి దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి గురిస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయాన్నే ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థన ద్వారా, వాక్యంలో నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఈ రోడ్డు మార్గం చూస్తున్న వారందరి జీవితాల్లో ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి నాయనా. మీరు మా ప్రార్థన అంగీకరించాలంటే నాయన హిజ్కియా కలిగిన ప్రవర్తన, హిజ్కియా కలిగిన భక్తి, హిజ్కియాకు కలిగిన కన్నీటి ప్రార్థన నాయన శ్రమ కలిగినప్పుడు లోకం వైపు చూడలేదు ప్రభా. నాయన ఆయా సోది చెప్పే వారి వైపు తిరగలేదు. కానీ ప్రభా నాయన వెంటనే శ్రమ కలిగినప్పుడు నీ వైపు తిరిగి నిన్ను ప్రార్థన చేసినప్పుడు నా ప్రభువా నీ బిడ్డనే హిజ్కియాను స్వస్థపరచో, బాగు చేసో. అలాగే ప్రభు ఎంతమంది ప్రజలు ఇద్దరు నీ తట్టు తిరిగి వారు మొరపెడుతున్నారు, వారందరినీ మీరు బాగు చేయమని నీ చేతులు కాపు చెప్తున్నావు తండ్రికి స్తోత్రాలు.
మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరి అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాకని ప్రకటిస్తున్నాను తండ్రి. నా తండ్రి దిన స్కూల్కి వెళ్తున్న బిడ్డలు తోడేయడమని, ఉద్యోగాలను బిడ్డలు ఉద్యోగాలు దయచేయమని నాయన. ఇదన ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డ అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకరిటం ఉంచమని క్రీస్తునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచడానికి ఆయన స్ఫూర్తితో, ఆయన గర్భంతో, అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరుపుకోవడం మీ అందరికీ క్రీస్తునామములో శుభాలు తెలియజేయాలని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి మరి మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.